సన్మాన్ అభియాన్ ద్వారా గో సంరక్షణ చేపట్టాలని చెప్పి ఈరోజు మన మండపేట కళాపూర్ సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కూడా ర్యాలీ నిర్వహించి మండపేట నియోజకవర్గంలోని గో భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గోవధను అరికట్టాలి, గో సంరక్షణ చేపట్టాలి, అలాగే గోవులను ప్రతి ఒక్కరు కూడా సాగాలని చెప్పి ఇది ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రభుత్వం వారికి కూడా ఈ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రులు అందరికీ కూడా వినతి పత్రాలు అందజేయడం జరుగుతుంది. అలాగే మెయిన్ మనకి ఈ సనాతన బోర్డు అన్నది ఏర్పడితే కనుక మెయిన్ మొత్తం అన్ని జిల్లాల్లోని కూడా ఈ గో సంరక్షణకు సంబంధించిన అన్ని కూడా ఒక జిల్లాకు ఒక యూనిట్ కింద ఏర్పాటు చేసి ఈ సనాతన బోర్డు ద్వారా ఈ ప్రభుత్వం నుంచి దేవాలయాలను విముక్తి చేసి మెయిన్ ఈ విముక్తి చేస్తే కనుక గో సంరక్షణ గోవులను కూడా ఎంతో మనం సాగొచ్చని చెప్పి ఎంతో పోషణ చేయొచ్చని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సనాతన బోర్డు ఏర్పడాలి. సనాతన బోర్డు ఏర్పడ్డాక గో సంరక్షణ ఇంకా బాగా జరుగుతుంది. ప్రతి జిల్లాకు ఒక యూనిట్ పెట్టి ఆ యూనిట్ ద్వారా ఈ గో సంరక్షణ గోసేవకులతోటి హిందూ ఆధ్యాత్మిక కార్యకర్తలతో కూడా చేసి ఈ ముఖ్యమైనగా గో సంరక్షణ సాగుతుందని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. అలాగే దేవాలయాల పరిరక్షణ కమిటీ మండపేట అధ్యక్షుడిగా నేను ఈ గో సంరక్షణకి సంబంధించి ఈ విధమైన నేను ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను. అలాగే ఈ వినతి పత్రం ఏవైతే మనం ఇచ్చామో అన్ని మండలాల నుంచి కూడా 5,000 సుమారు పైగా సంతకాలు చేసి ఇవ్వడం జరిగింది. ఇది గొప్ప విషయం. ఎందుకంటే మండపేట నియోజకవర్గంలో ఇంతమంది ఏంటి దగ్గరికి వెళ్తే 5,000 మంది పెట్టారు, దగ్గరికి లేకుండా కూడా చాలా మంది గో సంరక్షణ చేయాలని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కాబట్టి దీని ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వం వారు పరిగణించి దీన్ని తీవ్రమైన చర్యలు తీసుకుని కఠినంగా ఎవరైతే ఈ గోవధం చేస్తారో శిక్షించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.